చెప్పదు, మీరు చెప్పింది మేము చెప్పాం. రోజు అఖిలన్న హీరో హీరో. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు వేములవాడ వెళ్తున్నాం అనమాట. ఈరోజు అక్కడ ఒక ఫంక్షన్ ఉంది, అలాగే టెంపుల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో అక్కడ టైం కుదిరే టైంని బట్టి వేములవాడ టెంపుల్కి అండ్ నైట్ రిసెప్షన్ ఉందన్నమాట. ఆ రెండు చూసుకొని సో మళ్ళీ నైటే రిటర్న్ వచ్చేయాలన్నమాట. మార్నింగ్ 9 అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళేకాడికి నాకు తెలిసి ఒక 12 అలా అవుతుంది అనుకుంటా. లెట్స్ ఈ టెంపుల్ వెళ్ళగలుగుతామో లేదు. నేను వేములవాడ టెంపుల్ చాలా వీడియోస్లో చూశాను, చాలా బాగుందన్నమాట. టెంపుల్ బయట దర్గా ఉంటుంది, అదే కదా, ఐ గెస్ అదే అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూసినా కూడా వేములవాడ టెంపుల్ అని అదే చూశాను అనమాట. సో లెట్స్ ఈ దర్శనం అవుతుందో అవదో ఈరోజు చూద్దాం. నేనైతే అంటే అక్కడికి వెళ్ళి రెడీ అవుదామని చెప్పి నార్మల్గా వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి రెడీ అయ్యి రిసెప్షన్కి వెళ్ళాలి. సో మధ్యలో ఆగి జామకాయలు తీసుకున్నాం అనమాట. జామకాయలు, మొక్కజొన్న పొత్తులు అవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. కరీంనగర్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. యా అమెజాన్లో అవునా? నువ్వు కూడా కొనుక్కుంటావా అని అనుకున్నావా? ఓకే, పే చేయాలా? నాకే రావట్లేదు, నేనేం పే చేయాలి? ఇది మొక్కజొన్న ఇంకో పీస్ చేయాలా? ఎవరికైనా కావాలా? పండెక్కడ పడని తెలుసు చెప్పు సార్. తర్వాత చేస్తావా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఆల్రెడీ వెల్కమ్ ఎన్నిసార్లు చెప్తా వెల్కమ్ అని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి అయితే అఖిల్ రిసెప్షన్ అఖిల్ రిసెప్షన్ కోసం వేములవాడ వెళ్తున్నాం. పెద్ద కార్ వేసుకొని వెళ్తున్నాం మూకమ్మడిగా. ఇక్కడ వీళ్ళేమో స్పాటెడ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. తినేమో డ్రాయింగ్ వేస్తుంది. నైస్. ఏం గేమ్స్ ఆడాలి? ఏం గేమ్స్ ఆడాలి? పబ్జీ కాకుండా ఏదైనా ఇప్పుడు దాకా పజిల్స్ ఆడారు, యూనో ఆడారు, పజిల్స్ ఆడారు, స్పాట్ ఇట్ ఆడుతున్నారు. హెన్, డక్, క్రొకడైల్, మంకీ, కెమిలియన్, క్యామెల్, లయన్, ఆక్స్, హార్స్, ఫాక్స్, లిజర్డ్. ఇప్పుడు నువ్వు అన్ని చెప్పు చెప్పు చెప్పు. డాగ్, క్యాట్, హెల్, డక్, క్రొకడైల్, మంకీ, కెమిలియన్, క్యామెల్, లయన్, లయన్ తర్వాత ఆయన సైడ్ ఆక్స్, ఆక్స్ తర్వాత ఆవిడ సైడ్ హార్స్, హార్స్ తర్వాత సార్ ఫాక్స్, తర్వాత లిజర్డ్.
ఓకే నెక్స్ట్ ఎవరు నేనే అన్నీ చెప్పాలి ఓకే షీపా ఓకే అయిపోయింది ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఎలిఫెంట్ డాగ్ క్యాట్ హెన్ డక్ క్రొకడైల్ మంకీ క్యామ్లిన్ క్యామెల్ లయన్ ఆక్స్ ఆర్స్ ఫాక్స్ లిజర్డ్ షీప్ అదే షీపే కదా ఓకే మీరు యాడ్ చేయాలి ఇంకొకటి అన్ని చెప్పి నేను చెప్పలేదు ఓకే ఇది గుర్తుపెట్టుకోవడానికి అయిపోయింది ఒకటి ఒక యానిమల్ చెప్పు శృతి యానిమల్ చెప్పండి యానిమల్స్ క్యామెల్ అయిపోయింది లయన్ అయిపోయింది హెన్ అయిపోయింది కదా ఎన్ అయిపోయింది ఫాక్స్ ఆక్స్ అయిపోయింది ఆక్స్ అయిపోయింది ఆక్స్ కాదు ఆక్స్ కూడా అయిపోయింది రెండు అయిపోయాయి రెండా వెయిట్ చేయాలి కొంచెం టైం పడుతుంది ఓకే వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి శృతి రాబిట్ జిరాఫీ చెప్పండి మీరు చెప్పదు చెప్పండి. మీరు చెప్పింది మేము చెప్పాం Monkey అయిపోయింది మంకీ అయిపోయింది ఇంకో స్క్వరల్ మాకు ఇష్టం వచ్చిందే చెప్తాం మేము వేరే చెప్పింది చెప్పామే స్క్వేరల్ విషయం ఏంటంటే గ్యాప్ రావడం వల్ల అంతా మొత్తం మర్చిపోయి గ్యాప్ వచ్చే పర్లేదు సార్ అక్కడ పోయింది అక్కడ ఒక యానిమల్ తీసుకొచ్చి చెప్పింది ఎలిఫెంట్ డాగ్ క్యాట్ హెన్ డక్ తర్వాత క్రొకడైల్ మంకీ క్యామెలిన్ క్యామెల్ లయన్ ఆక్స్ హార్స్ ఫాక్స్ లిజర్డ్ మీరేదో చెప్పారు సార్ షీప్ స్కెరల్ బఫెలో నేను కాదు వెనకాల ఒకరు ఉన్నారు నేను ఆడట్లేదు పక్కన ఒకరు ఉన్నారు అసలు ఆడలేదు చెప్పండి ఇప్పటివరకు రెడీగా ఉంది శృతి ఆల్రెడీ యానిమల్ ఫిక్స్ చేసుకుంది మీరే లేట్ మీరు రావట్లేదు ఇంకా డాగ్ క్యాట్ హెన్ డక్ క్రొకడైల్ క్రొకడైల్ హార్స్ ఫాక్స్ షీప్ షీప్ శృతి థ్యాంక్స్ శృతి లేదు లేదు మధ్యలో శృతిది లిజర్డ్ అవును మంకీ పోయింది నేను చెప్పిన మంకీ పైన నీకేం పోయింది నాగేం పోయింది నేను సేఫ్ సైడ్ నెక్స్ట్ నువ్వే చెప్పావు షీప్ నేను ఆడట్లేదు guys. అయినా స్క్విరల్ అయినా ఏంటమ్మా ఇంతగా రెడీ అయ్యావు గాయస్ కుర్తా వేసుకున్నాడు అది షర్ట్ కాదు కుర్తా సొక్క అంటారు పైన వేసుకుంటే సొక్క కింద వేసుకుంటే ఇక్కడ అంతే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము రెడీ అయ్యాం టెంపుల్కి వెళ్ళడానికి కానీ ఫస్ట్ ఫుడ్ తిందామని ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో ఫుడ్ తినేసి టెంపుల్కి వెళ్ళిపోతాం టెంపుల్ చాలా దగ్గర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట ఇది రెస్టారెంట్ రూమ్లోనే ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ వరప్రసాద్ కామెడీగా ఉన్నాడు గైస్ కామెడీగా ఉన్నావు అంటున్నా నేనా రాజు బట్టలు వేసుకున్నా రాజు బా చూద్దామా ఎంట్రీ దా ఎంత కష్టపడి వచ్చిన తర్వాత ఎంటర్ మమ్మల్ని చూపివా చూపిస్తాను మేము రెడీ అయ్యాం మంచిగా లేదు లైట్ లేదు లైటింగ్లోకి వెళ్ళండి లేదా ఇటు సైడ్కి రా నువ్వు అటు వెళ్ళండి ఏ అలానే కదా రెడీ మీరే కదా ఫోటో ఎలా తీయాలి వీడియో రికార్డ్ అవుతుంటే ఓకే ఓకే ఒక్క సో పైన అక్కడ డ్రోన్ అవుతుంది అనమాట ఓన్లీ 2-3 రంగులు మాత్రమే కనిపిస్తాయి మ్యావిక్ డ్రోన్ అది డీజే వాడిది అంటే సేమ్ మన కెమెరా వాడిదే డ్రోన్ ఎగరేసి డ్రోన్తో వీడియోస్ కట్ చేస్తారు సో మన ఒకటి ఎంట్రీ జరుగుతుంది అక్కడ చూద్దాం అక్కడికి సో కార్ ఇక్కడ దాకా వచ్చేస్తుందా
అవునా ఎంట్రీ ఎటు నుంచి వస్తారా మరి ఎక్కడ దాకా ఎందుకు గైస్ అక్కడ కార్ వస్తుంది, అది కార్ ఇంట్రో అన్నమాట. అక్కడికి వస్తాడు అఖిలన్న, అది అఖిలన్న అక్కడ అఖిలన్న ఇంట్రో వస్తుంది అనమాట. ఇది జస్ట్ కార్ ఇంట్రో అనమాట. ఇది చూడండి కార్లో వస్తున్నాడు. ఏదో ఏదో జరుగుతుంది అన్నట్లు జనాలు వచ్చారనమాట. చాలా ఈరోజు అఖిలన్న హీరో అఖిలన్న ఎప్పుడు హీరోనే కదా ఈరోజు స్పెషల్గా. ఏమో ఇక్కడే ఉన్నాడు అఖిల్. హాయ్ చెప్తాడు, కొంచెం ముందుకెళ్ళు. ఇక ఇక్కడ ఈ సైడ్కే ఉన్నాడు అఖిల్. ఓకే అఖిలన్న దిగడే అన్న వాకింగ్ స్టైలే. హాయ్ సార్. లేదు అవునవును బాక్సులో నెట్టేది అది కూడా పెట్టాలి, ఆ వీడియోలో పెట్టాలి క్లిప్. యాక్చువల్గా అఖిల్ అన్నకి కలుద్దాం అనుకున్నాం కానీ బౌన్సర్ చూసి నాకు చాలా భయం వేసింది. ఎక్స్ప్రెషన్ వరకు తీసుకుందాం. ఇంతమంది వచ్చింది అది ఇలా అని పెట్టింది ఒకటి. అది ఇప్పుడు గైస్ ఏం జరిగిందంటే నేను బ్యాటరీ తీసుకురావడం మర్చిపోయాను. గబగబా రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి వచ్చి అక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగి ఇప్పుడే లోపలికి వెళ్తాము. సో మేబీ ఎంతవరకు వస్తే తెలియదు, వచ్చినంత రికార్డ్ చేయడం. ఛార్జింగ్ ఎంతో లేదు. ఛార్జింగ్ ఎంతో లేదు కాబట్టి ఎంతవరకు అంటే మర్చిపోయాను, రెడీ అయ్యేదాంట్లో మరీ మర్చిపోయాను. అట్లనే అడగొట్టాడు బౌన్సర్ పెట్టుకున్నాడు. వావ్ ఎంట్రీ భలే ఉంది. చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాడు. నెంబర్ 1.
అఖిల్ అన్నకి ఫోటోగ్రాఫర్ పోజులు చెప్తున్నారు. అఖిల్ అన్న గాలి రావట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు, ఏసీ దగ్గరికి వెళ్ళిపోయాడు. గాలి రావట్లేదు, నా వల్ల కావట్లేదని. వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, అక్క దగ్గరికి వెళ్ళు. ఇటు ఇటు అడిగి